మెల్బోర్న్ టెస్ట్లో టీమిండియా గెలిచే అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకుందనే చెప్పాలి. ఎందుకంటే నాలుగో రోజు చాలా అద్భుతమైన బౌలింగ్, మనం వాళ్ళు త్వరగా ఆల్అవుట్ అయినప్పటికీ కూడా మన బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా కానీ సిరాజ్ కానీ అద్భుతమైన బౌలింగ్తో ఆస్ట్రేలియాని కట్టడి చేశారు. 91 for 6 అంటే దాదాపు కీలకమైన బ్యాటర్ లబూషేన్ తప్పిస్తే మిగిలిన బ్యాటర్లు అందరూ పెవిలియన్కి వెళ్ళిపోయారు. 6 వికెట్లు పడిపోయినాయి. కనీసం 150 పరుగులైనా చేయగలుగుతుందా ఆస్ట్రేలియా, మన వాళ్ళు ఈజీగా టార్గెట్ 250 లోపే ఉంటుంది అని చాలామంది అనుకున్నారు. కానీ ఆస్ట్రేలియా టేలెండర్లని అంటే మన వాళ్ళు వాళ్ళ తోక తెంచలేకపోయారు. టేలెండర్ని త్వరగా ఆల్అవుట్ చేయకపోవడం టీమిండియా కొంప ముంచింది. ఈ విషయంలో మన ఫీల్డింగ్ అత్యంత దారుణంగానే ఉందని చెప్పాలి. పలు క్యాచ్లు వదిలేయడం, మిస్ఫీల్డ్ చేయడం, రన్అవుట్ల ఛాన్స్ మిస్ చేసుకోవడం, ఓవరాల్గా కంప్లీట్గా ఏదైతే ఫస్ట్ సెషన్లో మన వాళ్ళు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ స్టార్ట్ అయిన తర్వాత ఆధిపత్యం కనపరిచినప్పుడు కూడా చివరి 2 సెషన్ల ఆఫ్టర్ లంచ్ టీ బ్రేక్ తర్వాత కంప్లీట్గా ఆస్ట్రేలియా ఆధిపత్యం కనపరిచింది. సో ఈ విషయంలో ఖచ్చితంగా ఆస్ట్రేలియా టేలెండర్ల పోరాటాన్ని ఖచ్చితంగా మెచ్చుకుని తీరాల్సిందే. వాళ్ళు మనం చూసుకోవచ్చు, లబూషేన్ అవుట్ అయిన తర్వాత ప్యాట్ కమ్మిన్స్ కానీ, మిచెల్ స్టార్క్ కానీ, అలాగే స్కాట్ బొలాండ్ కానీ వాళ్ళు ఆడిన విధానం చూస్తే దాదాపు 65 ఓవర్ తర్వాత నుంచి 85 ఓవర్ వరకు, అంటే దాదాపు 20 ఓవర్ల పాటు మరో వికెట్ పడకుండా సింగిల్ వికెట్తో లాక్కొచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళ పోరాట పటం ఏ విధంగా ఉందనేది మనకి క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఇక్కడే టీమిండియాకి కాస్త వెనకబడిపోయిందని ఈ మ్యాచ్లో చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ లీడ్ 333 రన్స్, అంటే 300+ టార్గెట్ ఎప్పుడు కూడా టెస్ట్ ఫార్మేట్లో, టెస్ట్ క్రికెట్లో ఎప్పుడు కూడా కష్టమే. అది ఆతిథ్య జట్టుకి అడ్వాంటేజ్గా ఉంటుంది, అంటే హోమ్ టీమ్కి అడ్వాంటేజ్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఏదైతే పర్యాటక జట్టు ఉంటుందో వాళ్ళు దాని మీద ఒకవేళ చేయాలంటే ఒక అద్భుతం జరగాల్సిందే. ఎందుకంటే మనం చూసుకోవచ్చు 2020-21లో గబ్బా 329 రన్స్ చేశారు. ఇప్పటివరకు మనం చూసుకోవచ్చు ఇండియన్ టెస్ట్ క్రికెట్ హిస్టరీలో ఇప్పటివరకు మనం 3 సార్లు మాత్రమే 300+ టార్గెట్ని చేసాం. 1976లో వెస్టిండీస్ మీద 406 పరుగులు, అలాగే 2008లో ఇంగ్లాండ్ మీద 387 పరుగులు, ఇక 2021లో గబ్బా వేదికగా ఆస్ట్రేలియాపై 329 పరుగులు. ఆ మ్యాచ్లో రిషబ్ పంత్ ఒక హిస్టారికల్ నాక్ ఆడి ఇండియాని గెలిపించాడు. సో అటువంటి సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అయితే తప్ప ఈ మ్యాచ్లో టీమిండియా గెలవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే మెల్బోర్న్ పిచ్ ఏదైతే బౌలర్లకి బ్యాటర్లకి కాస్త సమానంగా అనుకూలిస్తుంది. సో చివరి రోజు ఖచ్చితంగా బౌలర్లకి అడ్వాంటేజ్ ఉంటుంది. మెల్బోర్న్ పిచ్ పరిస్థితి దృష్ట్యా పూర్తి స్థాయిలో బ్యాటింగ్ అయితే అనుకూలంగా ఉండే అవకాశం లేదు. సో పైగా ఇదే సమయంలో మన టాప్ ఆర్డర్ కానీ, మనకు కానీ కీలకమైన బ్యాటర్లు కానీ ఫామ్లో లేకపోవడం ఇక్కడ టీమిండియాకి టెన్షన్ పెట్టే ఒక ప్రధానమైన పాయింట్. ఎందుకంటే మనం చూసుకోవచ్చు ఫస్ట్ ఇన్నింగ్స్లో జైస్వాల్ మాత్రమే మంచి ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ కానీ, రోహిత్ శర్మ కానీ, రాహుల్ కానీ, పంత్ కానీ ఎవరూ కూడా స్థాయికి తగిన ప్రదర్శన అయితే బ్యాటింగ్ మాత్రం చేయలేదు. సో నితీష్ రెడ్డి ఆ హిస్టారికల్ నాక్ ఆడిన విధంగా మరొకసారి వేరే బ్యాటర్ కూడా ఆడితే తప్ప ఈ మ్యాచ్లో టీమిండియా గెలవడం దాదాపు అసాధ్యంగానే కనిపిస్తుంది. ఎందుకంటే చివరి రోజు ఆల్రెడీ ఇంకా ఒక వికెట్ ఉంది, 333 రన్స్ లీడ్ ఉంది. మరొక 17 పరుగులు 20 పరుగులు చేసినా కూడా 350+ టార్గెట్ అనేది ఒక ఇంపాసిబుల్ టాస్క్ చివరి రోజు. అట్ ది సేమ్ టైం ఆస్ట్రేలియా బౌలర్లు కూడా వాళ్ళు త్వరగా ఎర్లీ వికెట్స్ తీసి ఇండియా మీద ఒత్తిడి పెంచే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. మన ఫామ్ దృష్టిలో ఉంచుకుంటే ఖచ్చితంగా మిచెల్ స్టార్క్ కానీ, కమ్మిన్స్ కానీ, స్కాట్ బొలాండ్ కానీ ముగ్గురు కూడా ఈ పేస్ త్రయాన్ని ఎదుర్కొంటూ మన వాళ్ళు ఎంతవరకు క్రీజ్లో నిలదొక్కుంటారనే దాని మీద టీమిండియా విజయ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ఒకవేళ మన వాళ్ళు అటాకింగ్ బ్యాటింగ్ చేసినప్పటికీ కూడా చివరి రోజు 333 పరుగులు ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకొక 20 రన్స్ యాడ్ చేసుకున్నప్పటికీ కూడా లాస్ట్ వికెట్ త్వరగా అవుట్ చేసినప్పుడు కూడా 350+ టార్గెట్ చేయడం అంత ఈజీ కాదు. సో కీలకమైన ఏదైతే అంచనాలు పెట్టుకున్న రోహిత్ శర్మ కానీ, కోహ్లీ కానీ, రాహుల్ కానీ, అలాగే జైస్వాల్ కానీ వీళ్ళు నలుగురు కూడా ఏదైతే టాప్ ఆర్డర్ కీలకంగా ఉండబోతుంది. ఒకవేళ మనకి ఎర్లీగా వికెట్లు పడినప్పుడు కూడా టీమిండియా డ్రా కొరకే పోరాడాల్సి ఉంటుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం ఖచ్చితంగా సిరీస్ని గెలిచే అవకాశం ఆస్ట్రేలియా చేతిలో పెట్టినట్టే. ఒక విధంగా ఈరోజు ఫీల్డింగ్ తప్పిదాలు ఇవాళ చూసుకోవచ్చు. బుమ్రా అద్భుతమైన బౌలింగ్ చేసినప్పుడు కూడా సిరాజ్ కూడా వికెట్లు తీసినా అతనికి సరైన సమయంలో వికెట్లు తీయలేకపోవడం, అంటే మధ్యలో మన వాళ్ళు లబూషేన్కి కానీ, కమ్మిన్స్ కానీ చాలా గ్యాప్ ఇచ్చారు వాళ్ళ పార్ట్నర్షిప్ బిల్డప్ చేయడానికి. సో అక్కడ మ్యాచ్ చేజారింది. అలాగే చివరి టైలెండర్లను త్వరగా అవుట్ చేయలేకపోవడం ఇక్కడ మనకి ఇబ్బంది పడింది. ఏదైతే స్కాట్ బొలాండ్ దాదాపు 60 బాల్స్ ఆడి 10 పరుగులే చేయడం, అంటే వాళ్ళు ఎఫర్ట్ పెట్టారు చివరి వరకు కూడా వికెట్ ఇవ్వకూడదు, ఈ రోజు ఖచ్చితంగా ఇన్నింగ్స్ మనతోనే ముగించాలని ఒక ఆస్ట్రేలియా పట్టుదల కనిపించింది. దానికి తగ్గట్టుగానే మన వాళ్ళు లాస్ట్లో హైడ్రామా కూడా జరిగింది. లాస్ట్ ఓవర్లో నాదన్ లయన్ స్లిప్లో క్యాచ్ ఇచ్చినప్పటికి కూడా అది నో బాల్ అవడం మనకి మరో మైనస్ పాయింట్. ఆల్రెడీ అవుట్ అయిపోయి ఉంటే కనుక ఖచ్చితంగా కాస్త అడ్వాంటేజ్ ఉండేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా చివరి రోజు మాత్రం ఆస్ట్రేలియాకే కాస్త అడ్వాంటేజ్ కనిపిస్తుంది. మన వాళ్ళు డ్రా కొరకు పోరాడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది.